గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం మన ఆడబిడ్డని. జై తెలంగాణ. జై తెలంగాణ అన్నప్పుడు చేయొత్తనో లేమంటారో తెలుసా? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ నిజామాబాద్లో జరుగుతున్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సభకు విచ్చేసినటువంటి రాణి రుద్రమదేవికి, చాకలి ఐలమ్మకు వారసులైనటువంటి మా ఆడబిడ్డలకు, దొడ్డి కొమరయ్యకు, కొమరం భీంకి వారసులైనటువంటి మా అన్నదమ్ములకు, యావత్తు నిజామాబాద్ పార్లమెంటు నుంచి తరలి వచ్చిన నిప్పు రవ్వల్లాంటి మా నిజామాబాద్ యువకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అద్భుతంగా ఎండను కూడా కాదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ తరలి రావడం, మా అక్క చెల్లెళ్ళైతే ప్రత్యేకించి బతుకమ్మలు ఎత్తుకొని, బోనాలు ఎత్తుకొని ఎండనబడి మరి వివిధ గ్రామాల నుండి వచ్చినారు. మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పార్లమెంటు స్థాయిలో సభ జరుగుతూ ఉన్నది. జాతీయ రాజకీయాల గురించి దేశమంతటా కూడా ఆలోచన జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మనం కూడా వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎటువంటి వైఖరి తీసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. నిన్నగాక మొన్న 2 నెలల కింద మనం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 88 సీట్లతోని అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గెలిపించుకొని మన ప్రేమను చాటుకోవడం జరిగింది. మరి ఆనాడు జరిగినటువంటి ఆ ఎన్నికల్లో, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసి ఉన్నాం. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ప్రజలకు ఎన్నికలలో వాగ్దానం చేస్తే 5 ఏళ్లలో మెల్లగా మెల్లగా పూర్తి చేస్తాయి ప్రభుత్వాలు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అంటే, మొన్న అసెంబ్లీ నియోజకవర్గంలో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అన్నిటికీ అన్ని దాదాపుగా అసెంబ్లీలో ఈ మధ్యనే బడ్జెట్ పెట్టిండ్రు, అందులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా మీరందరూ కూడా గమనించిండ్రు, ఇవాళ ప్రతి గ్రామంలో పేద బీద వర్గాల వాళ్ళందరికీ కూడా ఆకలి అంటే తెలియకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మనం 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. ఆ 1000 రూపాయల పెన్షన్లను పెంచి 2000 చేస్తామని మొన్న ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. చేసిన వాగ్దానానికి కట్టుబడి 2000 పెన్షన్లను మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2000 రూపాయల పెన్షన్ ప్రారంభమవుతుంది. అంటే ఏప్రిల్ నెల మొత్తంది మే 1వ నాడు పెన్షన్లు తీసుకుంటున్న అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, తాతలకు, అవ్వలకు, వికలాంగ సోదరులకు మే 1వ తారీఖు నాడు పెరిగినటువంటి 2000 రూపాయల పెన్షన్ కూడా వస్తుందని సవినయంగా, చాలా సగర్వంగా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇదివరకు గ్రామాలలో 65 ఏళ్ళు నిండితేనే పెన్షన్ ఇచ్చినాం. దాన్ని తగ్గించండి, ఇవాళ రేపు తినేటటువంటి తిండితోని శాతనైతలేదు, 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వమని ప్రజలు ఎక్కడికక్కడ మమ్మల్ని కోరిండ్రు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే 65 ఏళ్ల నుంచి కాదు 57 సంవత్సరాల నుండే పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించి బాజాప్తా అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగిందని సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళు పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ రాక ఇబ్బంది పడ్డారు. 2014కి కట్ ఆఫ్ పెడితే చాలా మంది ఇంకా మాకు పెన్షన్ వస్తలేదని బాధపడ్డారు. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఇవాళ నుండి మనకు మే 1వ తారీఖు లోపల మరి పిఎఫ్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్క బీడీ కార్మికులు అక్క చెల్లెలకు కూడా 1000 రూపాయలు కాదు 2000 రూపాయల పెన్షన్ వస్తుందని చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మనము ఎన్నికలలో ఇంకొక మాట చెప్పినాం, నిరుద్యోగం అన్నది భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఆ నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి పరిశ్రమలు పెట్టి మనం కొంత మేరకు తగ్గించగలిగినాం. 1,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నాం, 1,00,000 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసినాం. 40,000కు పైచిలకు ఆల్రెడీ యువకులకు ఉద్యోగాలు కూడా ఇచ్చేసినాం. దాంతో పాటు నిరుద్యోగులు ఇంకా ఉన్నటువంటి వాళ్లకు 3,000 రూపాయలు జీవన భృతి ఇస్తామని
మొన్న ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. చేసింది చేసినట్టుగా అసెంబ్లీలో బడ్జెట్లో 2800 కోట్ల రూపాయలు నిరుద్యోగులకు జీవన భృతి ఇవ్వడానికి పెట్టుకున్నాం. వారికి కూడా త్వరలోనే నెలకు 3000 రూపాయలు వస్తదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇండ్ల జాగాలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఒక మనాది ఏంటంటే మాకు సొంత ఇల్లు ఉండాలి అనే బాధ అందరికీ ఉన్నది. ఆ బాధను గమనించి డబుల్ బెడ్రూమ్ పథకం మనం పెట్టుకున్నాం. మన జిల్లాలో వీలైన కాడికి చేసుకున్నాం. కానీ కొన్ని దగ్గరలో అవి కట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దాంతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి సొంత జాగా ఎవరికి ఉంటే వాళ్ళ స్థలాలలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ పథకం కూడా త్వరలోనే అమలవుతుందని చెప్పి చాలా సంతోషంగా నేను మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లా మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కోరుట్లలో చెప్పినాం మనం మీకు రెవెన్యూ డివిజన్ ఇస్తామని. అన్ని పార్టీలోళ్ళు లొల్లిపెట్టిండ్రు. ఇయ్యరు ఎన్నికల ముంగడ చెప్తున్నారు అన్నారు. కానీ చెప్పిన నెల లోపలనే గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి కోరుట్లలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల్లో మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పినాం. తప్పకుండా త్వరలోనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరి మన నిజామాబాద్లో జక్రాన్పల్లి దగ్గర ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పినాం. దాని ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి బీడీ కార్మికులు అక్క చెల్లెలకే కాదు మా టేకేదార్ అన్నదమ్ములు ఉంటే వాళ్ళకు కూడా మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినాం. వారందరూ కూడా ఎంతో సంతోషంగా నిన్న మొన్న వచ్చి నన్ను కలిసిపోయి ప్రతి ఒక్క బీడీ కార్మికుల ఓటు గులాబీ జెండాకు వేసే విధంగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తామని చెప్పినారు. టేకేదారుల అన్నదమ్ములకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న చాలా మనం విషయాలు చెప్పినాం. అవన్నీ కూడా చేసుకుంటూ పోయినాం. ఇంకా కూడా 5 ఏళ్ల కిందట చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సాధించుకున్నాం. ఇవి ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనం 70 ఏళ్ల నుంచి రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం. 70 ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలను చూస్తున్నాం. కానీ చెప్పిన మాట మీద నిలబడ్డ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. మన కేసీఆర్ గారు చెప్పిన మాటను విడవకుండా అన్నిటిని కూడా పాటించి మరి అలా దేశంలోనే కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారనే విషయం మీ అందరికీ చెప్పడానికే ఇంత విపులంగా నేను దయచేసి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గత 5 ఏళ్ల కింద ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు నేను మా నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా కొన్ని మాట ఇచ్చున్నాను. మొట్టమొదటిది నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్. అది 20 ఏళ్ల నుంచి నిద్రపోతున్నది, నత్తనడక నడుస్తున్నది. ఎంపీగా నన్ను గెలిపించండి, తప్పకుండా అది సాధించి పెడతానని చెప్పి మీకు చెప్పడం జరిగింది. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ నిధులు తీసుకురావడమే కాదు, వాటితో పాటు ఇంకా చిన్న చిన్న రైల్వే లైన్లకు కావాల్సిన దాదాపు 900 కోట్ల నిధులను మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చినానని మీ అందరి దగ్గర కూడా నేను చాలా సంతోషంగా మనవి చేస్తా ఉన్నాను. 20 ఏళ్లు నిద్రపోయిన రైలు తెలంగాణ వచ్చినాక మీ తెలంగాణ బిడ్డ పార్లమెంటుకు పోయినాక కూతవెట్టి జగిత్యాల నుంచి మరి నిజామాబాద్ దాకా వస్తుందన్న విషయాన్ని మా యువతి యువకులందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు చెప్పినాం. ఇవాళ మిషన్ భగీరథతోని ప్రతి ఊరికి మంచినీళ్ళు వస్తున్న విషయాన్ని మీరందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన మొత్తం పార్లమెంటు పరిధిలో రైతన్నలు చాలా ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా సాగు చేసుకోవడానికి నీరు కావాలనేటటువంటి ప్రయత్నం తెలంగాణ రాకముందు పడ్డ గోస అన్నీ కూడా మనం గమనించుకున్నాం. ఆ గోస గమనించినాం కాబట్టే తెలంగాణ రాగానే 2014లో ఎన్నికలకు పోయిన సందర్భంలో మనం ఒక మాట చెప్పినాం. మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సాగు విస్తీర్ణాన్ని తప్పకుండా పెంచుతామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం కావచ్చు, కాళేశ్వరం ప్యాకేజ్ 21 కావచ్చు, నిజాం సాగర్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు, మిషన్ కాకతీయతోని కావచ్చు, వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, చెక్ డ్యాంలు కట్టడం కావచ్చు, వీటన్నిటితోని 1,24,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేసుకున్నాం. కొత్తగా 2 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించబోతా ఉన్నాం. దీంతోని నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 5,98,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చిందని మీ అందరి దగ్గర నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి
2010 నుంచి 14 అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 4 ఏళ్లలో 2010 నుంచి 14 వరకు మన రైతన్నలు పండించిన పంటలు కేవలం 104 కోట్లతో ఆనాడు ప్రభుత్వాలు కొన్నాయి. కానీ 2014 నుంచి 18 వరకు చూసుకున్నట్టయితే 872 కోట్ల రూపాయలతోని మనం అన్ని రకాల పంటలను కూడా కొనడం జరిగింది. ఎక్కడ 104 కోట్లు, ఎక్కడ 872 కోట్లు, ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, మన నిజామాబాద్లో బోధన్లో కోరుట్లలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. దాన్ని తెరిపించేటటువంటి ప్రయత్నం గత 5 సంవత్సరాల్లో చాలాసార్లు చేయడం జరిగింది. రైతన్నలందరినీ కూడా ఒక దగ్గరికి వేసి మహారాష్ట్ర విధానంలో కోఆపరేటివ్ వేలో మరి ప్రారంభిద్దామని ప్రయత్నాలు చేసినాం. మన దగ్గర నుంచి కూడా రైతులను బస్ ఇచ్చి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహారాష్ట్రకు కూడా పంపించడం జరిగింది. అనేక ప్రయత్నాలు చేసినాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, రైతులు నడిపించుకుంటే 100 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చైనా మొత్తం కొత్త మెషిన్లు పెట్టిస్తామని చెప్పిండ్రు. మరి ఎందుకో ఆ కథ ముంగట పడలేదు. కానీ నేను ప్రయత్నం వదిలిపెట్టలేదు. తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులకు కానీ ఆ రైతన్నలకు కానీ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము భరోసా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పోయినసారి ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పిన, మా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంటులో కోరుట్ల జగిత్యాల నుండి పడితే ఆర్మూరు కావచ్చు, బాల్కొండ కావచ్చు, ఇక్కడ మన నిజామాబాద్ రూరల్లో జక్రాన్పల్లి మండలం కావచ్చు, మొత్తంలో పసుపు పంట బాగా సాగైతుంది. మరి ఆ పసుపును పట్టించుకున్నోడు లేడు, ధర వస్తుందో లేదో అడిగినోడు లేడు. కాబట్టి ఈ పసుపుకు ఒక ప్రత్యేకమైన బోర్డు జాతీయ స్థాయిలో ఉంటే బాగుంటుంది. దానికోసం మీ బిడ్డగా మీరు గెలిపించి పంపిస్తే నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ చెప్పిన. ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో మీరు చూసిండ్రు, నేను పసుపు బోర్డు సాధన కోసం ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి పోయినాం. మా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసిపోయినాం. అందరితోని కలిసి మరి ఆ ముఖ్యమంత్రులందరినీ కూడా ఒప్పించి మద్దతు లేఖలు తీసుకొని ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అధికారంలో 5 ఏళ్ల ఉన్న భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు ఇవ్వాల్సిన పార్టీ. కానీ వాళ్ళు చెవికెక్కించుకోలేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వినలేదు, పసుపు బోర్డు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీదికెళ్ళి ఇవాళ పండ్లికలు ఇచ్చుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మళ్ళా ఉల్టా చోరు కోత్వాల్కో డాటే అన్నట్టు నన్నే అడుగుతాండ్రు, పసుపు బోర్డు సాధన ఏడదాకా వచ్చిందని. పసుపు బోర్డు ఇచ్చేది నేనా లేకపోతే భారతీయ జనతా పార్టీనా? ఆ విషయం దయచేసి ఎక్కడికక్కడ మన రైతన్నలు బీజేపీ నాయకులను నిలదీయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా మీరు నా మీద నమ్మకం ఉంచి పార్లమెంటుకు పంపిండ్రు. నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసిన మళ్ళా కూడా నా ప్రయత్నాలు ఆపను. పసుపు బోర్డు సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని రోజులు 5 ఏళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ప్రథమ ప్రాధాన్యాంశంగా రైతును బాగు చేసుకోవడం, వ్యవసాయం బాగు చేసుకోవడం, నీళ్లను తెచ్చుకోవడం, నదుల నుంచి మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడం మీద మన దృష్టి అంతా కూడా పెట్టినాం. వాటితో పాటు మరి ఇక రాబోయే 5 ఏళ్లలో ప్రధానంగా మన ప్రతి గ్రామంలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పంతం బట్టి నేనైనా మన శాసనసభ్యులందరమైనా కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారందరికీ కూడా ఇండ్లు ఇచ్చేంత వరకు విశ్రమించకుండా మొదటి ప్రాధాన్యత అంశంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఊర్లలో ఉండి డ్వాక్రా గ్రూపులు కట్టుకొని మరి లోన్లు తీసుకుంటున్నారు. కానీ వచ్చేటటువంటి లోను తలా ఇంత పంచుకొని ఇంటికి పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కాకుండా డ్వాక్రా గ్రూపులను రైతన్నలు పండించేటటువంటి పంటలతోని అనుసంధానం చేసి ఉన్న ఊర్లో ఉన్న ఇంట్లోనే మా ఆడబిడ్డలకు చేతు నిండా పని, మనకు మంచి ఆదాయం వచ్చే విధంగా, అదేవిధంగా రైతన్నల పంటలకు మంచి ధర వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్ని ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో కూడా స్థాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కోవలో మన రైతన్నలు పండించే పంటలు, అది జగిత్యాల మామిడి రైతులు కావచ్చు, నిజామాబాద్ ఎర్రజొన్న రైతులు కావచ్చు, పసుపు రైతులు కావచ్చు, బోధన్ శనగలు పండించే రైతులు కావచ్చు, అందరికీ కూడా మంచి ధర వచ్చే విధంగా
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు, మన బీసీలలో అత్యంత పేద వర్గాల వారు ఉన్నారు. వారందరికీ మొన్నటి దాకా 50,000 వరకు మనం లోన్లు ఇచ్చుకున్నాం. కానీ ఇంకా చాలా మందికి దాదాపుగా లోన్లు రావాల్సి ఉన్నది. ఈసారి 5 ఏళ్లలో మరి 2 లక్షల వరకు కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా మన ఎస్సీ ఎస్టీ సోదరులకు బీసీ సోదరులకు లోన్లు వచ్చే విధంగా అందరం కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటు మన మైనారిటీ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కు సోదరులు ఉన్నారు. అందరి కోసం, అందరి గౌరవం కాపాడడం కోసం, అందరి అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. పనిచేస్తున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. మరి మన మైనారిటీ సోదరులు ఉన్నారు. आपने हाल ही में जो असेंबली के इलेक्शंस हुए उसमें दिल खोल के केसीआर साहब के साथ और टीआरएस पार्टी को साथ दिया और पूरे तेलंगाना रियासत में टीआरएस पार्टी को जिताने का काम किया है. अब आगे आने वाले इलेक्शन पार्लियामेंट के इलेक्शन है और इस पार्लियामेंट के इलेक्शन में मैं आप सबसे गुजारिश करना चाहती हूं, जो आज के तारीख में नेशनल पार्टीज कहलाने वाले जितने भी पार्टीज है, हमने इन दोनों पार्टियों को, चाहे वो कांग्रेस पार्टी होने दीजिए, बीजेपी पार्टी होने दीजिए, दोनों को हमने 70 साल का मौका दिया है. लेकिन इन 70 सालों में उन्होंने बुनियादी मसले वहां का वहीं छोड़ दिया है. तो इसीलिए आज भी किसी गांव में आप जाएंगे तो रोटी का, कपड़ा का, मकान का, साफ सुथरे पानी का, बिजली का आज भी पूरे देश भर में बातें चलते हैं. और कितने साल ये बातें सुनने पड़ेंगे ये हमें सोचना चाहिए. आज इस मुल्क को अगर किसी का जरूरत है तो आवाम की खिदमत करने का जज्बा रखने वाले सियासतदानों का जरूरत है. आज इस मुल्क को किसी का जरूरत है तो बातें बनाने वाले नहीं बल्कि मैदान में उतर के काम करने वाले सियासतदानों का जरूरत है. आज इस मुल्क को एक मजबूत रीजनल पार्टीज की जरूरत है, क्योंकि मुल्क के हुक्मरानी में रीजनल पार्टीज का जब हिस्सा बढ़ेगा तो सारे स्टेट्स को उसका फायदा पहुंचेगा. और बीजेपी और कांग्रेस दोनों भी जितने हमने उनको मौके दिए हैं, दोनों भी उस मौकों को इस्तेमाल नहीं किया. और 5 साल ये दोनों पार्टियां काम नहीं करती है. 5 साल ये पार्टी काम नहीं करती है, इसीलिए इलेक्शन में राम का नाम लेते हैं. जो काम नहीं करता है वो राम का सहारा लेता है. ऐसे पार्टियों को आज हमारे रियासत से बर्खास्त करने का वक्त आ गया है. टीआरएस पार्टी के साथ खड़े होके इस पार्लियामेंट के इलेक्शन में आप सारे टीआरएस पार्टी के कायदों को जिताए, ऐसा मेरा आपसे गुजारिश है. टीआरएस पार्टी अंटे మరి తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రైతుల సమితి. ఈ మాటను నేను గర్వంగా చెప్తా ఉన్నా, సగర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ దేశంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక పార్టీ, ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నీటి తీరువ రద్దు చేసినటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. రుణమాఫీ మనం చేస్తామని చెప్పినాం, పోయినసారి సంపూర్ణంగా చేసినాం, ఈసారి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినాం. మరి ఇటువంటి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ, ఇటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అదే విధంగా మరి రైతు బంధుకు మొత్తం శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా ఇలా రైతులందరికీ లాభం జరిగేలాగా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, చేసిన నాయకుడు కేసీఆర్ గారు. రైతు బీమా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మరి మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అందుకే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి అని మనందరం కూడా గర్వంగా గల్లా ఎగరేసుకొని చెప్పేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో రైతన్నలంటే ఎటువంటి వాళ్ళండి? పాపం అమ్మ తర్వాత అందరి కోసం కష్టపడి అన్నం పెట్టేటోడు రైతు. అమ్మ ఎట్లా, తల్లి ఎట్లయితే అన్నం పెడతదో కష్టం చేసి దేశానికే అన్నం పెట్టేటటువంటి వాడు రైతు. గంగిగోవులు లాంటి వాళ్ళు మన రైతులు. అభం శుభం తెలియదు, వేరే ఆలోచన ఉండదు. కేవలం పొలంలోకి పోవాలే, కష్టపడాలే, మనం పండించుకోవాలనే ఆలోచనే ఉంటది తప్పితే ఇంకొకటి ఉండదు. మరి అటువంటి గంగిగోవులు లాంటి రైతుల మధ్య ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో కొన్ని తోడేళ్లు వచ్చినాయి. ఈ తోడేళ్లు ఎక్కడి? రైతుల మధ్య, రైతుల ముసుగులో బీజేపీ మరియు కాంగ్రెస్ తోడేళ్లు వచ్చినాయి. రైతులు కాదు, ఈ బీజేపీ నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? ఇవాళ జాతీయ స్థాయిలో ఎర్రజొన్నల కష్టాలు తెలవాలంటే, జాతీయ స్థాయిలో పసుపు రైతుల కష్టాలు తెలవాలంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో
వేల సంఖ్యలో నామినేషన్లు వేయాలంటున్నారు. పర్వాలేదు, ఒకవేళ అట్లా చేస్తే రైతన్నల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయంటే అంతకన్నా మనకు కావాల్సింది ఏం లేదు. కానీ ఈ దేశంలో ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి రాహుల్ గాంధీ గారు, ఇంకొకటి నరేంద్ర మోడీ గారు. వాళ్ళిద్దరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అనుకుంటే చిటికెలో రైతుల సమస్యలు తీర్చగలిగేటటువంటి వారు. ఇవాళ ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులకు నేను సవాల్ చేస్తా ఉన్నా, ఇక్కడ కాదు అమేథీకి పోదాం, 1000 అక్కడ నామినేషన్లు వేద్దాం, వారణాసికి పోదాం, 1000 నామినేషన్లు అక్కడ వేద్దాం. అప్పుడు ఎట్లా చర్చకు రాదో మన ఎర్రజొన్న రైతుల సమస్య, ఎట్లా చర్చకు రాదో మన పసుపు రైతుల సమస్య వేసి చూద్దాం. ప్రతిరోజు చర్చ ఉంటది. రాహుల్ గాంధీ గారి నియోజకవర్గంలో 1000 నామినేషన్లు నిజామాబాద్ నుంచే రైతులం పోయి వేద్దాం. మోడీ గారి దగ్గర 1000 నామినేషన్లు నిజామాబాద్ నుండే రైతులం పోయి వేద్దాం. ఎట్లా మన సమస్యలు పరిష్కారం కావో, ఎట్లా మన సమస్యలు చర్చకు రావో కూడా చూద్దాం. మరి ఇవాళ రైతుల ముసుగులో ఈ పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు చేసేటటువంటి అంశాలన్నీ కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. వారు వచ్చిన తర్వాత అన్ని జాతీయ స్థాయిలో ఉండేటటువంటి అంశాల గురించి మాట్లాడతారు. ఇవాళ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అమెరికా గురించి మనం మాట్లాడుకున్నట్టు, దుబాయ్ గురించి మాట్లాడుకున్నట్టు, లండన్ గురించి మాట్లాడుకున్నట్టు రేపటి నాడు భారతదేశం గురించి అందరూ మాట్లాడుకోవాలంటే మరి తప్పకుండా మనం పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థుల్ని పార్లమెంటుకు పంపాల్సినటువంటి అవసరం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. 1-2 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు సభాస్థలికి చేరుకుంటున్నారు. మరి వారి యొక్క ప్రసంగాన్ని విని వారికి మద్దతు ప్రకటించవలసిందిగా ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే. తప్పకున్నారేనే కారు గుర్తు అంటే మళ్ళీ ఒకసారి చెప్పాలి. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. సాయి తమ్ముడు ఇప్పటిదాకా అద్భుతంగా పాటలు పాడినావు. మరి సార్ వస్తున్నారు 2 నిమిషాల్లో. ఇక నువ్వు సూపర్